ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ టు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో డైట్ కళాశాలలో డిప్యుటేషన్ మీద టీచర్లు వర్క్ చేసేదానికి అవకాశం కల్పించినారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నాం. ఏ విధంగా ఫిల్ చేయాలనేటువంటి చూద్దాము. ఏ అంశాలు ఇచ్చినారో కూడా పరిశీలిద్దాం. సో ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఆన్ డిప్యుటేషన్ అండర్ FSTC బేసిస్ ఇన్ డైట్స్. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దాని పేరు రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ ఫుల్, అప్లికెంట్ యొక్క ఫుల్ నేమ్ రాయాలి. ఫుల్గా నేమ్ అనేటువంటిది ఇక్కడ రాయాలి విత్ సర్ నేమ్. నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి రాయాలి, మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వాళ్ళది. నెక్స్ట్ డిసిగ్నేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్, వారి యొక్క డిసిగ్నేషన్, వారు ఎక్కడ వర్క్ చేస్తున్నారో రాయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ 31st March 2025, 2025 మార్చి 31కి ఏజ్ ఎంత అయిందో, మరి డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్ అండ్ క్యాడర్ ఇన్ విచ్ ద ఇంక్రిమెంట్ వాజ్ అపాయింటెడ్. సో ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగింది, ఆ డేట్లు అన్నీ వేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్లో లేదా హెడ్ మాస్టర్గా లేదా ఎంఈఓగా ఎప్పుడు జాయిన్ అయ్యారు, క్యాడర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, దాని యొక్క డేట్ వేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ HM ఆర్ ఎంఈఓ, రెగ్యులరైజేషన్ ఎప్పుడు జరిగింది ఆ క్యాడర్లో అనేది ఎంటర్ చేయాలి డేటు. లెంత్ ఆఫ్ సర్వీస్ ఇన్ క్యాడర్స్, దాని యొక్క సర్వీస్ కూడా ఇప్పుడు 2025 మార్చి 31కి ఎంత అయిందో సర్వీస్ రాయాలి. ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ, బీఈడి, ఎంఈడి, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి మొదలగు వాటి వివరాలు మీరు కంప్లీట్ చేస్తుంటే మరి వాటి క్వాలిఫికేషను, సబ్జెక్ట్స్, యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ చదివారు, ఏ క్లాస్ వచ్చింది, ఎంత మార్క్స్ వచ్చాయి అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా రాయాల్సి ఉంటుంది. వెదర్ అప్లికెంట్ హ్యావ్ ఎనీ డిసిప్లినరీ ఆర్ క్రిమినల్ కేసు అగెన్స్ట్ దెమ్, సో ఏమైనా కేసెస్ ఉన్నాయా వారి పేరు మీద అనేటువంటిది. సో ఇక్కడ దానికి సమాధానం ఇవ్వాలి. నెక్స్ట్ డిక్లరేషన్, సో ఈ డిక్లరేషన్ చదువుకొని స్టేషన్ డేట్ వేసేసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సైన్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్, సర్టిఫైడ్ దట్ ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై ది ఇంక్రిమెంట్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్. సో ఇక్కడ మరలా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎంఈఓ ఆర్ డిప్యూటీఓ వారు సైన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నోట్, ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు మనం గమనిద్దాం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, మినిమం లెంత్ ఆఫ్ సర్వీస్ ఫర్ అప్లికెంట్ ఈజ్ 5 years ఇన్ ద క్యాడర్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఆర్ HM ఆర్ ఎంఈఓ. సో ఇక్కడ వర్క్ చేసేదానికి ఇది డైట్స్లో వారికి మినిమం 5 years సర్వీసు క్యాడర్లో ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ బోత్ ఇన్ పీజీ అండ్ ఎంఈడి. పీజీలో కానీ ఎంఈడీలో కానీ 55 మార్క్స్ సెక్యూర్ చేస్తుండాలి. నెక్స్ట్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఫర్ ఆల్ క్లైమ్స్ ఆర్ టు బి అటాచ్డ్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి కాపీస్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సబ్మిట్ చేయాలి. ద ఇంక్రిమెంట్ హ్యాస్ టు టీచ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ టు స్టూడెంట్స్ ట్రైనీస్. సో ఇక్కడ స్టూడెంట్స్కి తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాల్లో కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ ఇవి. సో వీటిని గమనించి వీటి ప్రకారంగా ఫాలో అప్ అవ్వాలి. ఎవరికైతే ఈ అర్హతలు వాళ్ళు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ పోస్ట్కి డిప్యుటేషన్ మీద అప్లై చేయగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద డైరెక్షన్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.